సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వచ్చేసి డే 47 ఆఫ్ అవర్ ఛాలెంజ్. అండ్ నేనైతే మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. అండ్ మాకు ఎగ్జామ్ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే ద లాస్ట్ ఎగ్జామ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా బికాజ్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యేకొస్తుంది కాబట్టి. ఈరోజైతే సోషల్ కాదు, సైన్స్ అండ్ హిందీ ఎగ్జామ్ అయితే ఉంది మాకు. దానికి నేనైతే ఎక్కువ ఎఫర్ట్ వేయాల్సిన అవసరం ఉండలే బికాజ్ సైన్స్ నేను ముందే చదువుకున్నా. బికాజ్ టీచర్ అయితే క్లాస్ టెస్ట్ తీసుకుంది కాబట్టి క్లాస్లో టెస్ట్ ఉన్నప్పుడు అప్పుడే చదివేసుకున్నా కాబట్టి గుర్తున్నది నాకు. కాబట్టి హిందీనే కొంచెం నాకు టఫ్, కొంచెం కాదు చాలా టఫ్. కాబట్టి నేను ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందైతే నేను హిందీ మీదే. మమ్మీ అయితే నాకు జడ వేస్తానే వచ్చి నన్ను పిలిచి మమ్మీ వేసింది. నేనేం చేయాలా ఆడ? ఏం చేయాలా మమ్మీ వచ్చేదాకా వెయిట్ చేయాలా, అంతే మాకు ఉండేది. కాబట్టి నేనైతే మమ్మీని పిలిచిన అగైన్. అండ్ మా మమ్మీ అయితే నాకైతే జడ అయితే వేస్తుంది. నేను చూస్తున్నా కరెక్ట్ తీసిందా లేదా అని. బికాజ్ ఒక్కొక్క టైం లేకంటే సైడ్కి వేస్తుంది. అండ్ మా స్కూల్లో అలౌడ్ లేడు సైడ్ పాప తీసుకుండేకి. బై మిస్టేక్ ఎవరైనా చూసేసిండ్రు అనుకో, నేను చెప్పేకి కూడా కాదు ఏంది బై మిస్టేక్ సైడ్కి వచ్చింది, అది ఎట్టో వచ్చింది సైడ్ బై మిస్టేక్ సైడ్ అని అంటారు. కాబట్టి నేనైతే అది మమ్మీకి ఎప్పుడు చెప్తా ఉంటాను, మమ్మీ కరెక్ట్గా ఏ మమ్మీ అండ్ ఈరోజైతే నేను కలర్ డ్రెస్ బికాజ్ మాకైతే ఇంకా నా యూనిఫామ్ రాలేదు, లైక్ మై సైజ్ రాలేదు కాబట్టి. అండ్ వెనస్డే నేను కలర్ డ్రెస్సే వేసుకుంటా, ఓన్లీ నేను. అండ్ ఎందుకంటే ఇంకా డ్రెస్సెస్ రాలే కాబట్టి న్యూ డ్రెస్సెస్ మాకైతే ఈ న్యూ డ్రెస్సెస్ అయితే తెప్పిస్తుండ్రు. స్కూల్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది మాది. నేను ఇక్కడ మమ్మీతో మాట్లాడుతా అయితే జడలు వేపించుకుంటుండే. లైక్ ఎగ్జామ్ కదా, హిందీ అయితే నాకు కొంచెం కాదు ఫ్రెండ్స్ చాలా టఫ్. బికాజ్ నేను నా ఓల్డ్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ హిందీనే లేదు. యాక్చువల్లీ 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చింది 5th స్టాండర్డ్కి. కాబట్టి నేను ఎట్లా రావాలా, వీళ్ళకైతే ఇక్కడ ఫస్ట్ నుంచే స్టాండర్డ్ నుంచే హిందీ ఉందట. నేను కాబట్టి నేనైతే చాలానే ఎక్కువ వేయాలి. ఆల్రెడీ 3 years అయిపోయిందేమో నేను ఈ స్కూల్ జాయిన్ అయ్యి. కాబట్టి నాకు వస్తుంది హిందీ అయితే రీడింగ్ చేసేకి. మా తమ్ముడిది డ్రెస్ అయితే వచ్చింది. మా తమ్ముడిది అయితే షర్ట్ ఉంది కానీ నాది లేదు, అది పైంది. కాబట్టి నేనైతే వేసుకోవాలి. నేను కలర్ డ్రెస్. అండ్ మా తమ్ముడు అయితే మమ్మీతో జడ దూపించుకుంటేకైతే వచ్చిండు. అండ్ మా తమ్ముడు కూడా ఈరోజు రిలాక్స్ అయి ఉండు బికాజ్ సైన్స్ ఈజీనే ఉందంట. మా తమ్ముడు కూడా క్లాస్ టెస్ట్కి చదివేసిండు. క్లాస్ టెస్ట్ తీసుకుంటే మాకు కూడా కొంచెం ఏమైతే ప్రెషర్ అనేది తక్కువ అయినట్టు ఉంటుంది.